యాక్చువల్లీ లైక్ నేను ఎక్కువ చెప్పాను సినిమా గురించి, ఆడియన్స్ ని అడగండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరికి. సో సోహెల్ భాయ్ ఎట్లా అనిపించింది సినిమా? బేసికల్ నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు, ఫ్రాంక్ గా చెప్తున్నా. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. మనం జీవితంలో ఎదిగేటప్పుడు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి. సో అలాంటి టైంలో ఓడిపోయినప్పుడు ఎలా గెలవాలి ఏంది అనేది మనం చాలా మంది చెప్తూ ఉంటాం. బట్ స్క్రీన్ మీద చూపించింది గౌతమ్. అంటే ఇది నేను ఏదో నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఈ సినిమా చూసిన తర్వాత మీ లైఫ్ లో ఒక ధైర్యం వస్తుంది. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎట్లా క్లారిఫై చేసుకోవాలి, ఆ ధైర్యాన్ని ఎట్లా తెచ్చుకోవాలనేది ఈ సినిమా చూసిన తర్వాత మీకు 100% అర్థమవుతుంది. ఒక్కటే మాత్రం చెప్పగలుగుతా, సోలో సినిమా మాత్రం థియేటర్లో చూడకపోతే మనం సోలో బాయ్ సినిమా ఒకవేళ థియేటర్లో చూడకపోతే నిజంగా చెప్తున్నా మీ జీవితంలో ఒక మంచి సినిమా, ఒక మోటివేషనల్ ఉన్న సినిమా వదిలేసినట్టు. సో దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి, ఇలాంటి సినిమాల్ని ఆదరించండి. మంచి సినిమా అని చెప్పేసి నేను 100% చెప్తున్నా. మీరు వెళ్ళి చూసిన తర్వాత నా ఇన్స్టాగ్రామ్లో కింద కమెంట్స్ పెట్టండి, అన్న ఏందన్న సినిమా అని చెప్పేసి. మీరు 100% అటాచ్ అవుతారు. ప్రతి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ జీవితంలో జరిగే సంఘటనలు అన్నీ గుర్తొస్తాయి. మీ ఇంట్లో సమస్యలు, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేది ఈ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. నేను ఒక్కటే చెప్పాలనుకున్నా, ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్ ఇది సినిమా. ఇది ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్. మీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కనెక్ట్ అవుతాడు. ఇది మన ఇజ్జత్ కోసం ఒక ఫైట్. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ తోటి ఇజ్జత్ కోసం ఫైట్ ఈ సినిమా. మీరందరూ ఇంకా చూడకపోతే ఇప్పుడు 11:30 షో ఉంది, చూడండి. మీకు నచ్చకపోతే బూతులు ఇటు పంపించినా పర్లేదు, కానీ ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు నా సినిమా కాబట్టి. ఆడియన్స్ ని అడిగి తెలుసుకోండి, ఆడియన్స్ కి ఎట్లా అనిపించిందో జెన్యూన్ గా వాళ్ళే చెప్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. గట్టిగా కొడుతున్నాం, గట్టిగా కొట్టినాం. అన్న మస్తుంది అన్న సినిమా. సీరియస్ చెప్తున్నా, మంచి సినిమాలు ఆడాలి నిజంగా. సోలో బాయ్ సినిమా మాత్రం ప్రతి ఒక్క కుటుంబంలో కష్టపడేటోడు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైతే ఉంటాడో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం అన్న. నిజంగా చెప్తున్నా, నాకు నా లైఫ్ అంటే నేను ఎంత డౌన్ నుంచి కింద తిరుగుతూ ఎంత నార్మల్ పొజిషన్ నుంచి వచ్చినానో నాకు తెలుసు అన్న. నాకు ఒక్కసారి మళ్ళీ నా లైఫ్ అంతా గుర్తొచ్చింది. అమ్మ నాన్న వాల్యూస్, ఫ్రెండ్షిప్ వాల్యూస్, అండ్ ఎస్పెషల్లీ సినిమాలో త్రిలోక్ సిద్ధు అండ్ ఆర్ఆర్ కూడా ఎక్సలెంట్ ఉందన్న. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు సినిమా అయితే మస్ట్ వాచబుల్ ఫిల్మ్ అన్న. నార్మల్ పర్సన్స్ ఖచ్చితంగా, మిడిల్ క్లాస్ పీపుల్ ఖచ్చితంగా వన్స్ వాచబుల్ అన్న. ప్లీజ్ డూ వాచ్. మంచి సినిమా ఆడాలన్న, ఎంకరేజ్ చేయండి అంతే. 7 సతీష్ అయితే గట్టి కొట్టిండు. సతీష్ భాయ్ మంచి సినిమా తీసిండు. మంచి సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అండ్ తెలుగు ఆడియన్స్ కి అందజేసిండు. సో చాలా హ్యాపీ ఉంది. సో కీప్ డూయింగ్ లైక్ దిస్. మంచి సినిమాలు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా. ఆల్ ది బెస్ట్. వెరీ హ్యాపీ అండి. మంచి రెస్పాన్స్, సినిమా అందరికీ నచ్చింది. ఈజ్ ఏ సోలో బాయ్ మూవీ, ఈజ్ ఏ టీమ్ వర్క్. మా మూవీలో అందరూ ప్రతి ఒక్కరికి సక్సెస్ నేను మీడియా ముఖంగా షేర్ చేస్తున్నా. దిస్ సక్సెస్ ఓన్లీ సోలో బాయ్ టీమ్ వర్క్. థ్యాంక్ యూ మీడియా. చూడాలి దీన్ని.